అక్క నమస్తే అక్క. మీ పాటలు వింటే మస్తు అనిపిస్తుంది అక్క నాకు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇవాళ అరుణోదయ సంస్కృతిని పెట్టి ఈ రోజుకి నిన్నటికి 50 సంవత్సరాలు నిండింది. నిన్న అక్కడ ఘనంగా సంబరాలు చేసిర్రు. అందులో మీరు పాడిన పాటలు కూడా చాలా అంటే మస్తు మాకు ఊపు అందించినాయి. ఆ, అంటే ఈ అరుణోదయ సంస్థకి మీకున్న సంబంధం ఏంటి? అరుణోదయ సంస్థ స్టార్ట్ అయినప్పుడు మేము స్టూడెంట్స్, మాకు కొంతమంది పరిచయం అయ్యారు. లలిత, గీత, చలపతిరావు. వీళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ పెడుతున్నాం, ఒక్కసారి మీరు వచ్చి చూడండి అనేసి వాళ్ళు అన్నారు. సో అక్కడ కానూరు తాత వీళ్ళంతా కానూరు వెంకటేశ్వరరావు గారు అరుణోదయాలు అందరికీ గురువు. సో అట్లా పరిచయం అయింది. అక్కడ విన్నాను పాటలు అవన్నీ కూడా విని ఎందుకు మనం ఇది చేయాలి, ఈ సంస్థగా మనం ఎందుకు ఏర్పడాలి అనేటువంటిది ఒక చర్చ జరిగింది. అప్పుడు నాకు అనిపించింది నిజమే, మనం చెయ్యాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది మేము కొంతమంది ఫ్రెండ్స్ దాంట్లో అప్పుడు పాటలు నేర్చుకొని ఇవన్నీ కూడా నేను చేసాం. సో అప్పటి నుంచి చాలా మంచి మంచి కళాకారులతోటి మా పరిచయం అయింది. అరుణోదయాలో యాక్టివ్గా ఉన్న మూలంగా కానూరు వెంకటేశ్వరరావు గారు, చరబండ్ రాజు గారు, రైటర్స్, గొప్ప రైటర్స్, వాళ్ళ రచనలు ఇవన్నీ కూడా చదవడము, వాళ్ళు రాసిన కవితలు, పాటలు పాడడము, ఇవన్నీ మాకు చాలా ఉత్తేజం అనిపించేది. చాలా ఎంతూసియాజంతో ఎట్లయినా ఇవన్నీ కూడా దేశ ప్రజలకు మనం చెప్పాలి అనేటువంటిది ఒక కమిట్మెంట్ వచ్చింది. సో అన్ని గ్రామాలని తిరుక్కుంటూ రకరకాల ఇష్యూస్ మీద మేము ఈ పాటలు పాడుకుంటూ వీధి నాటకాలు కూడా రూపొందించుకొని పోవడము, ఎలక్షన్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఎలక్షన్ మనం సపోర్ట్ చేయాలి అనేది అన్ని గ్రామాల్లో ప్రచారం చేసేవాళ్ళం. అక్కడి నుంచి ఇక ఇప్పుడు డంకెల్ డ్రాఫ్ట్ అనేది ఒకటి వచ్చింది. అంటే అమెరికా వరల్డ్ బ్యాంక్లో ఉండేటువంటి అతను డంకెల్ ఒక మూడో ప్రపంచ దేశాల్లో ఉత్పత్తులను ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఒక డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసింది. అది చాలా వ్యతిరేకంగా మనకు చాలా ఎస్పెషలీ పేద ప్రజలకు వ్యతిరేకంగా వస్తుంది అనేది మన దాన్ని చదివి దాని అన్ని చాలా మంచి మంచి సాహిత్యం వచ్చింది దాని మీద. సో అవన్నీ కూడా మేము తీసుకొని గ్రామాలలో గ్రామాన ప్రచారం చేస్తే అరుణోదయ తరఫున ఎంత ప్రచారం అయింది అంటే తెలంగాణలో ప్రైమ్ మినిస్టర్ ఎవరనేది వాళ్ళకు చెప్పకపోయేది, కానీ డంకెల్ డ్రాఫ్ట్ అంటే గురించి డంకెల్ ఎవరు అనేది జనానికి బాగా అర్థమైంది. సో అంత ప్రచారం చేసేవాళ్ళం ప్రతి విషయం. ఇప్పుడు సారా వ్యతిరేక పోరాటం ఉందనుకోండి, చాలా గ్రామాల్లో విపరీతంగా మేము ఒక జనాన్ని కదిలించడము ఇవన్నీ కూడా దాంట్లో మేము చాలా అరుణోదయ చాలా ముఖ్యమైన భాగం పోషించింది, ముఖ్యమైన పాత్ర. సో అది అప్పుడు కూడా ఇట్లా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పోరాటాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ మీద చాలా పెద్దగా ఒక ఉద్యమంగా మాస్గా కదిలినప్పుడు మంచి మంచి సాహిత్యం వస్తుంది. సో అవన్నీ కూడా ఒక ప్రచారంలో అది ఒక ప్రజా సంస్కృతి అనేటువంటిది అవగాహన వాళ్ళ జనానికి ఇస్తే ఎంత అద్భుతమైన సాహిత్యం వస్తుందనేది ఇవన్నీ కూడా ఈ సందర్భాలలో వచ్చినటువంటి సాహిత్యం చాలా ఉదాహరణకి. సో ఇది ఇప్పుడు 50 ఏళ్ళ ఈ చరిత్ర అరుణోదయ చరిత్రలో ఇంత ముఖ్యమైన
ఆ, సంఘటనలు కూడా జరిగినాయి. చాలా అరుణోదయ ఇంత యాక్టివ్గా ఉండింది జనాన్ని కదిలించడంలో, జనంతో వేరే మిగిలిన ఆర్గనైజేషన్స్తో కలిసి చేయడం, లేకపోతే తానే స్వయంగా చేయడం, తరగతులు నిర్వహించడం, జనానికి కార్యకర్తలకి అవగాహన కల్పించడం, మనం ఎందుకు ఇది చేయాలి, దీనిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి అనేటువంటిది మనం విస్తృతంగా మనం తీసుకుపోయి అవి చేసాం. అది ఇంకా చాలా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలి అనేటువంటిది ఒక కర్తవ్యం, వీళ్ళు తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళకు అరుణోదయ ఇప్పుడున్న కార్యకర్తలకి ఇది ఒక కర్తవ్యంగా వాళ్ళు భావించాలి అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా విస్తృతంగా ఇంకా లోతుగా ఇవన్నీ అర్థం చేసుకొని ప్రజల్లో కలిసి ప్రజా సంస్కృతి ఏంటి అనేది ఒకటి ప్రచారంలో పెట్టాలి. మనకు కానీ మనకు ప్రజల వ్యతిరేకంగా ఉన్నటువంటి భావాలు, సిద్ధాంతాలు అవన్నీ సాంస్కృతికంగా కల్చరల్గా తీసుకుపోయి వాళ్ళ మీద చూపించి మన మీద రుద్దడం అనేటువంటిది, దాన్ని వ్యతిరేకించి దీన్ని ప్రజా సంస్కృతి నిలబెట్టాలి అనేటువంటిది అరుణోదయం ఇప్పుడు ఉన్నటువంటి కర్తవ్యం. థ్యాంక్ యూ అక్క, మీరు మాకు ఇంత సమాచారాన్ని అందించినందుకు.